నల్గొండ, గుంటూరు జిల్లాల మధ్య రాకపోకల కోసం కృష్ణానదిపై నడిపే బల్లకట్టు టెండర్లలో కాంట్రాక్టర్లు రింగ్ ప్రదర్శించారు. పదుల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా నామమాత్రంగా వేలం నిర్వహించారు. టెండర్ దక్కించుకునేందుకు అవగాహనకు వచ్చిన కాంట్రాక్టర్లు బహిరంగ వేలం నిర్వహించారు. ఒక కాంట్రాక్టర్కు 5 నుండి 10,000 వరకు వేలం పాడి పంపకాలు చేశారు. టెండర్కు 45 మంది దరఖాస్తు చేసినా ముందస్తు అవగాహన కారణంగా జడ్పీలో అధికారులు నిర్వహించారు. కాంట్రాక్టర్లు ముందుగానే ఓ నిర్దిష్ట సంఖ్య అనుకుని బహిరంగ వేలంలో పాల్గొన్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. టెండర్లతో ప్రభుత్వానికి ఏటేటా ఆదాయం పెరగాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్లు రింగుగా ఏర్పడి వేలం తక్కువకు పాడి ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. దీంతో సర్కారు భారీగా నష్టపోవాల్సి వస్తోంది. మరోవైపు ఛార్జీల పేరుతో అడ్డగోలుగా అక్రమ వసూళ్లకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు 2 జిల్లాల మధ్య బియ్యం, ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగింది. కృష్ణానదికి ఇరువైపులా బల్లకట్టు గ్రామాల్లో చెక్పోస్టులు లేకపోవడంతో అక్రమ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. బల్లకట్టుపై అధిక లోడుతో తీసుకెళ్లడంతో పలుమార్లు నదిలో బోల్తా పడిన ఘటనలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కాంట్రాక్టర్లపై అధికారులు చర్యలు తీసుకోవటం లేదు. మొత్తానికి ఈ ఏడాది బల్లకట్టు వేలంపాటలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.